హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఇందులో పెసలతో పునుగులు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా పెసలు బాగా కడిగి నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. పెసల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, అలాగే ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. మార్నింగ్ కల్లా పెసలు బాగా నాని ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టి క్లీన్ చేసిన పెసలు వేసుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 నుంచి 8 వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఒక 6 రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న పెసర ముద్దలో సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు బ్యాటర్ కొద్దిగా పలచగా అనిపిస్తే కనుక కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా 2 పించెస్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇలాగా ఈ బ్యాటర్ని ఇలా రౌండ్గా కానీ లేదంటే పకోడీల మాదిరిగా కానీ మనం ఇలాగా వేసుకోవాలండి. ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి, 2 వైపులా తిప్పుతూ. ఇది మీడియం నుంచి లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలి, ఎందుకంటే కొంచెం లోపల ఇది పెసలు కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. వెరీ టేస్టీ, హెల్దీ, ఈజీ పెసర పునుగులు రెడీ అయిపోయాయండి. ఇవి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం అలాగే ఉత్తగా కూడా తినేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా పఫీగా ఉంటాయి. Thank you for watching. Please do like, share and subscribe my channel.